వెల్కమ్ టు జమ్మీ ఫుడ్. ఈరోజు కడాయి చికెన్ చేసుకుంటున్నామండి. దానికోసం ఈ మసాలాలు, ధనియాలు, జీలకర్ర, సాజీరా, జాజికాయ, టేస్ట్ పత్తా, లవంగు, దాల్చిన చెక్క ఫ్రై చేసుకొని ముందు మిక్సీకి వేసుకోవాలండి. చల్లార్చిన తర్వాత వేరే కడాయిలో ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు, కారం, కొంచెం జీడిపప్పు వేసి కొంచెం బాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుంటే అలా వేగిపోతాయి. ఇప్పుడు వేరే కడాయిలో ఆయిల్ పోసుకొని ఎండుమిరపకాయలు, క్యాప్సికమ్, ఉల్లిపాయలు ఎక్కువ కుక్ కాకూడదండి, హాఫ్ కుక్తోనే తీసేయాలి. వాటిని తీసేసి అదే కడాయిలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. కొంచెం బాగా ఫ్రై చేయాలండి. సిమ్లో పెట్టుకోవాలి, స్టవ్ హైలో పెట్టొద్దు, మాడిపోతాయి. అందులోనే కారం, ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లో చికెన్ వేసేసుకొని ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంతసేపు ఫ్రై చేసుకొని కొంచెంసేపు మూత పెట్టేటప్పటికి దాని వాటర్ అంతా పైకి వస్తుంది. అందులో అసలు నేను వాటర్ ఏం పోయలేదు, దాని వాటరే వచ్చింది కొంచెంసేపు మూత పెట్టేటప్పటికి. ఇప్పుడు కొంచెం మూత తీసేసి దాన్ని బాగా వాటర్ అంతా లాగేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం హైలో పెట్టుకోవాలండి స్టవ్. ఆ వాటర్ అంతా లాగేసిన తర్వాత మనం ముందు ఉడకబెట్టుకున్నాం కదా మసాలా, దాన్ని మిక్సీకి వేసి ఆ పేస్ట్ వేసుకొని కలుపుకొని మిక్సీ క్లీన్ చేసుకొని ఆ వాటర్ దీంట్లో పోసుకోవాలి. కడిగిన మిక్సీ వాటర్ పోసుకొని కొంచెంసేపు కుక్ చేయాలండి. మనకు ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది, మసాలాలు ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ కుక్ అవసరం లేదండి. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు ముందు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ మసాలా పొడి వేసుకోవాలండి. ఈ కడాయి చికెన్కి మెయిన్ ఆ మసాలా పొడినండి టేస్ట్. ఇప్పుడు మనం హాఫ్ కుక్ చేసుకున్నవి ఉన్నాయి కదా, క్యాప్సికమ్, ఉల్లిపాయ, దాంట్లో కొంచెం పచ్చికరివేపాకు వేసుకొని కొంచెం దాంట్లో వేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. ఫైనల్గా రెడీ అండి. ఇది చపాతీతో చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు.